ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ మనకి లక్షల సంఖ్యలో బయటకు వస్తున్నా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు నిజంగా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎంట్రీ లెవెల్ పొజిషన్స్కి అయితే అంత చదువు చదివి అన్ని ఫీజులు కట్టుకుని ఎంట్రన్స్లు రాసి సీట్ సంపాదించుకుని చేసిన తర్వాత కూడా 15-20 వేల చాలీచాలని జీతంతో మొదలు పెడుతున్నారు. ఇతర రంగాలు బాగా పుంజుకుపోతున్నాయి. మరి ఇంజనీర్స్కి ఏమిటి సొల్యూషన్ ఏమిటి అంటే ఎడ్+ ఎడ్యుకేషనల్ ఇండియా అనే ప్రోగ్రామ్ కింద ఎడ్+ వారు ఆఫర్ చేస్తున్న ఒక చాలా స్ట్రక్చర్డ్ వయబుల్ ఆప్షన్ ఒకటి ఉంది. ఏంటంటే జపాన్లో, కెన్ యూ బిలీవ్ ఇట్, జపాన్ అంటే ద మోస్ట్ అడ్వాన్స్డ్, టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కంట్రీ అని అందరికీ తెలుసు. అక్కడ ఇంజనీరింగ్కి ఒక చాలా డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. అండ్ అక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తూ అక్కడ కావాల్సిన డిమాండ్కి ఇక్కడ ఉండే సప్లైకి మధ్య కావాల్సిన కార్యక్రమాలన్నీ స్ట్రక్చర్డ్ మేనర్లో తీసుకెళ్తూ ఎడ్+ వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కొత్త క్వాంటమ్ లీప్ ఇస్తున్నారు. ఐ హ్యావ్ విత్ మీ ద ఫౌండర్ ఆఫ్ ఎడ్+, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఆప్షన్ వింటున్నాం. జనరల్గా మీరు అన్న పాయింట్లోనే ఇట్ ఈస్ వెరీ ట్రూ. దెర్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 82% ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో అది కాక ఇప్పుడు కమింగ్ డేస్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఇలాంటి న్యూ టెక్నాలజీస్ని మనం ఇచ్చేసుకుంటున్నప్పుడు డెఫినెట్గా దేర్ విల్ బీ లాట్ ఆఫ్ జాబ్ స్కార్సిటీ ఫర్ ద ఇండియన్ ఇంజనీర్స్ అండి. అవును. అండ్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇంజనీర్స్ ఆర్ వెల్ రెనౌండ్ అక్రాస్ ద గ్లోబ్. సో మన వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుందండి. బట్ వాట్ దే ఆర్ ల్యాకింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 5 lakh ఇంజనీర్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. సో మేమేం చేస్తున్నాము అని అంటే వీఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ బోత్ ద వర్టికల్స్ అండి. ఒకటి జపనీస్ లాంగ్వేజ్ అవ్వచ్చు, అలాగే అక్కడ కంపెనీ యొక్క ప్రోటోకాల్స్ కానీ ఏదైనా కానీ 1 year డ్యూరేషన్లో వీఆర్ డెఫినెట్లీ ట్రైనింగ్ దెమ్. సో వన్స్ వాళ్ళు అయిన తర్వాత ఇమీడియట్గా దే ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్ లైక్ టొయోటా అవ్వచ్చు, మిట్సుబిషి అవ్వచ్చు, లేకపోతే యమహా అవ్వచ్చు, లేదంటే బోయింగ్ అవ్వచ్చు. ఇలాంటి కంపెనీస్లో చాలా కంపెనీస్లో ఈవెన్ మన స్టూడెంట్స్ రైట్ నౌ హూ ఆర్ ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ నౌ. రైట్. సో ఇంతే కాకుండా మెయిన్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే వాట్ ద సాలరీ దే ఆర్ గెటింగ్. అంటే ఇక్కడ సపోజ్ మీరు అన్నట్టుగా 20-25,000 ఏదైతే అన్నారో దానికి 5 to 8 times ఆఫ్ సాలరీ వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. జపాన్లో వర్క్ చేస్తూ. అవునండి. జనరల్ గానే అక్కడ ఈ ఇంజనీరింగ్ రంగాలు విస్తరిస్తున్నాయా ఇన్ టర్మ్స్ ఆఫ్ జపాన్ పాపులేషన్ ఇండెక్స్ చూసుకుంటే మనకి గ్రోయింగ్ పాపులేషన్ ఎక్కువ ఉందండి. సో వాళ్ళకి వర్క్ ఫోర్స్ కావాలి. అండ్ మన యంగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద పర్ఫెక్ట్ వర్క్ ఫోర్స్ ఫర్ దెమ్. రైట్. సో వాళ్ళు మేజర్లీ ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఇంజనీర్స్ ఫ్రమ్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్. రైట్. మన ఇండియానే కాదండి, దే ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రమ్ శ్రీలంక, నేపాల్ అండ్ ఆల్సో పాకిస్తాన్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్. సో బట్ దే ప్రిఫర్ మోస్ట్లీ ద ఇండియన్స్ రాదర్ దెన్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ బికాస్ మన వాళ్ళు వచ్చేసి కష్టపడే తత్వం ఉంటుంది అండ్ నేర్చుకునే ఓపిక అనేది మన వాళ్ళకు ఉంటుంది. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ దే లైక్ ఇట్ అండ్ దే ఆర్ ప్రిఫరింగ్ ద ఇండియన్ ఇంజనీర్స్ ఈవెన్ దో దే ఆర్ హైరింగ్ ఫ్రమ్ ద సౌత్ ఏషియన్ కంట్రీ. సో ఇందులో మనకి ఇంకొకటి మనం చూసుకుంటే ఏంటంటే ఈ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్క పేరెంట్కి ఉండేది ఏంటంటే మా వాడు నేర్చుకోగలుగుతాడా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్కి ఉండే భయం అండి. ఈవెన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే మన తెలుగులో మాట్లాడతాడు, తెలుగులోనే నేర్చుకున్న విద్యార్థి ఎవరైనా ఉన్నా కానీ ఇవాళ రోజు 99.9% ఆఫ్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వచ్చు. రాదు అనేది లేదు. ఎక్కడో కొంచెం వాళ్ళకున్న భయం ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేక, వాళ్ళ మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు, అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. ఈవెన్ అలాంటి స్టూడెంట్లకు కూడా వీఆర్ గివింగ్ అ బెటర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాదర్ దెన్ ఆఫ్ మామూలుగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. Right. So we have that much of a good faculty. It's a very fascinating possibility. జపాన్ గురించి కొంచెం మాట్లాడదామండి. ఎందుకంటే అమెరికా, యూకే ఇవన్నీ కొంచెం తెలిసిన ఫీల్డ్స్ అన్నీ. అవునండి. అంటే తెలిసిన ఏరియాస్ అంటారు కదా, అట్లా. ఇక్కడ ఏంటంటే జపాన్ అనేసరికి కొంచెం అపోహలు, భయాలు కూడా ఉంటాయి. అక్కడ సెటిల్ అవ్వగలుగుతామా, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది. సో టెల్ us a little bit about Japan. See, if you see the safety index of these entire countries, and Japan stood almost in the second place. First place will be the Singapore. And technologically, it is a very forward country. Even America imports the technology from Japan. And even China is importing some technology from Japan. Though it is a manufacturing hub at this point of time,
ఒక 10 సంవత్సరాల కిందట మనం చూస్తే మేడ్ ఇన్ జపాన్ అనేది ప్రముఖంగా వినపడేది మేడ్ ఇన్ చైనా కన్నా. ఈ రోజు మనం మేడ్ ఇన్ చైనాని ఎక్కువ వింటున్నాం. ఈ మేడ్ ఇన్ జపాన్ ఉద్దేశంలో కూడా మీరు చూసుకుంటే టాప్ మోస్ట్గా ఏ కంపెనీస్ అయినా తీసుకోండి, ఏ విడిభాగాలైనా తీసుకోండి, ఇప్పుడు ఈవెన్ ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన కొన్ని విడిభాగాలు కూడా అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయండి. అవి వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబుల్ చేసుకునే పరిస్థితి ఉంది. సో ఈవెన్ ఇన్ ద బిగ్ ఆటోమొబైల్ టైకోన్స్ దే ఆర్ ఫ్రమ్ జపాన్ అండ్ ఈవెన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా జపనీస్ కల్చర్ అనేది క్లోజ్డ్ కల్చర్ అండి. అవును, దే వర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద వరల్డ్ యాజ్ ఆఫ్ హైట్. అవును. సో వాళ్ళ కల్చర్ని మనం అవలంబించుకోవటానికి ఈ గ్రాడ్యుయేట్ ఇమర్షన్ ప్రోగ్రామ్ ఏదైతే ఈడీ ప్లస్ స్టార్ట్ చేసిందో అది చాలా తోడ్పడుతుంది. అంటే మీరు ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఉంటుంది. ఆ గ్రీటింగ్ నుంచి కూడా ఇట్స్ ఫ్యాసినేటింగ్ న్యూ వే ఆఫ్ బీయింగ్. అవునండి. ఇప్పుడు మనం మాట్లాడే విధానం కూడా జనరల్గా ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకు లేకపోతే మన సౌత్ ఇండియన్స్కి తక్కువ ముక్కు మీద కోపం ఉంటుందండి. బట్ జపనీస్కి ఏంటంటే ఎప్పుడు మనం నవ్వుతా మాట్లాడించాలి, ఈ చక్కగా వాళ్ళని పలకరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దే ఫీల్ దట్ మనం వాళ్ళతో కలవలేము అని అనుకుంటున్నారో లేదా వాళ్ళు మనతో కలవలేరు అని అనుకున్నప్పుడు దే విల్ కీప్ అసైడ్ అండి. సో ఇది ఏదో ఈడీ ప్లస్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ వీఆర్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్. అంటే అక్కడ ఉన్న టెక్నాలజికల్ సినారియోస్ని ఇండస్ట్రియల్ సినారియోస్ని అన్నిటిని మిక్స్ చేసి మన ఇంజనీర్స్ని మనం ట్రైన్ చేసి అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుందండి. విచ్ ఇంజనీర్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్? ఎవ్రీ ఇంజనీర్ ఈజ్ ఎలిజిబుల్ అండి. ఈవెన్ కంప్యూటర్స్ ఇంజనీర్ ఈజ్ ఎలిజిబుల్. దో జపాన్ ఈజ్ డామినేటెడ్ ఇన్ ఆటోమొబైల్స్. అవును, అందుకే అడిగాను. సో ఈ ఆటోమొబైల్లో మనం చూసుకుంటే వచ్చేసి మీరు యూ కెన్ ఇమాజిన్ మెకానికల్ మెకాట్రానిక్సే వీళ్ళే ఉంటారని అనుకోకండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా అవసరమే అండి. ఈవెన్ ఇవాళ రోజు సెన్సర్స్ ఉన్నాయి కార్లలో. సో సెన్సర్స్ ఆర్ హ్యాండిల్ బై కంప్యూటర్ ఇంజనీర్స్ ఆర్ ఐటీ ఇంజనీర్స్. సో కమ్యూనికేషన్ ఇంజనీర్ అవసరమే. ప్రతి ఒక్క ఇంజనీర్ దే హ్యావ్ జాబ్స్ ఇన్ ద కోర్ ఫీల్డ్. జనరల్గా మనకి ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది అని అంటే సపోజ్ ఎక్కడో గుంటూరులోనో లేకపోతే వైజాగ్లోనో ఎక్కడో ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారండి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నేర్చుకున్న తర్వాత అమీర్పేట వచ్చేసి అమీర్పేట ఇన్స్టిట్యూట్స్లో దే బిలాంగ్స్ టు అ సివిల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవనండి, వాడు వచ్చేసి ఫస్ట్ ఒక 3-4 lakhs స్పెండ్ చేసేసి పైథాన్ అవ్వచ్చు లేకపోతే శాప్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక రకమైన కోర్స్ అవ్వచ్చు ఏదైనా కానీ వాడు నేర్చుకొని ఇక్కడ దే విల్ అటెండ్ ఫర్ ద సాఫ్ట్వేర్ జాబ్స్ అండి. అండ్ దే ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ ఓన్ కోర్ జాబ్స్ అండి. బట్ జపాన్ గివ్స్ యూ అ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. అంటే యూ కెన్ ఏబుల్ టు గో అండ్ వర్క్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్స్. అంటే ఇప్పుడు మెకానికల్లో మన ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్స్ ఉంటారండి. ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్స్ అనేది జాబ్ అనేది మన వాళ్ళకి చాలామంది మర్చిపోయారు. వాళ్ళు ఎంతప్పటికి ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదా నేను డెల్లో చేస్తున్నాను లేకపోతే డెలాయిట్లో చేస్తున్నాను ఇదే కాన్సెప్ట్లో ఉంటారే తప్ప హౌ బెటర్ ఐ కెన్ గెట్ అ జాబ్ ఇన్ మై కోర్ ఫీల్డ్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ద ఇండస్ట్రీ ఓరియంటెడ్ కంట్రీస్ వీ హ్యావ్. ఇది షార్ట్ కట్ ఈజీగా దొరికిపోయింది కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనేది అందరూ అది టాప్ మోస్ట్ అని అనుకున్నారు. బట్ ఈ రంగాలన్నింటిలో కూడా మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియదండి చాలా మంది. 100% ఎవరికి ఈవెన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డజంట్ టీచ్ యూ. మీరు బియాండ్ ద క్యాంపస్ ఏమీ టీచ్ చేయట్లేదండి. మీకు ఓన్లీ టెక్స్ట్ బుక్లు మీరు చదువుకోవాల్సింది ఏముంది అనేదే చెప్తారు తప్ప. అండ్ ఇవాళ రోజు మనం చూస్తే వచ్చేసి నెంబర్ ఆఫ్ థింగ్స్ అండి. ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ మనం చూసుకుంటే మాకు ఇది ఉంది, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది ఇది అని చెప్పానంట. See what type of artificial intelligence or what type of augmenting the intelligence you are showing to the students. So, artificial intelligence, yes, name wise andarki bane undi. Kakapothe we call it as an augmented intelligence because it should be used in that manner. సో మన కృత్రిమ మేధాశక్తి ఏదైతే ఉందో అది చూపించాలి మన పిల్లలు. అది చూపించకుండా ఎస్ ఇట్ ఈస్ ఏఐ బేస్డ్ అని అంటే సరిపోదండి. దేర్ షుడ్ బి ద జాబ్స్. సో మేము చెప్పేది కూడా ఏంటంటే కోర్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఏఐ ఇంటిగ్రేషన్లో జపాన్ అనేది ఇట్స్ ఆల్రెడీ ఫోర్ రన్నర్ అండి. సో చైనా ఉంది, తర్వాత జపాన్ ఉంది. దీస్ ఆర్ ద 4 runners. అండ్ ఇప్పుడున్న జియో పొలిటికల్ సినారియో కూడా మనం గమనిస్తే సెటిల్మెంట్కి ద బెస్ట్ ప్లేస్. అండ్ రెండోది యుఎస్ చూసుకోండి. యుఎస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు అనేది మనం రోజు ప్రముఖమైన మాధ్యమంలో మనం చూస్తూనే ఉన్నామండి. ప్రతి న్యూస్ ఛానల్లోనూ ఈరోజు న్యూస్ చేస్తే ట్రంప్ ఏదో ఏ అనౌన్స్మెంట్ ఇస్తాడో అని అన్న టెన్షన్తో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉంటున్నారు. అండ్ H1B హోల్డర్స్ కూడా అదే పరిస్థితి. అండ్ యూకేకి వచ్చేస్తే ఇట్ ఈస్ ఓవర్ఫ్లడెడ్. అండ్ జర్మనీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఓవర్ఫ్లడెడ్.
అండ్ ఈ అన్ని సినారియోస్ మనం చూసుకున్నప్పుడు కంట్రీ విచ్ ఈస్ అన్డిస్కవర్డ్ సో ఫార్ బై ద ఇండియన్స్ ఈజ్ జపాన్. అండ్ జపాన్లో కూడా ప్రీవియస్గా దెర్ ఆర్ పీపుల్ హూ వెంట్ దేర్ అండ్ దే సెటిల్ దేర్ అండి. నాకు తెలిసిన నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, అండ్ హీ వెంట్ వే బ్యాక్ ఇన్ 2004 and 5 అండి. He is in a big position in a company, in a topmost company, and he's earning a lot of money now. So I cannot disclose it publicly, but it is a proven thing for me. నేను చూస్తున్నాను. అండ్ అది కాకుండా ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. వెరీ రీసెంట్లీ SRM నుంచి ఒక 30 స్టూడెంట్స్ వెళ్ళున్నారండి, జపాన్కి వెళ్ళున్నారు. వాళ్ళకి ఏంటంటే మన లాంగ్వేజ్ ట్రైన్ చేసి వాళ్ళని అక్కడ జాబ్ ప్లేస్ చేసి ఇచ్చేస్తే దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆన్సర్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్ ఈస్ దట్, అంకుల్ వీఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ గెటింగ్ అరౌండ్ 14 months of salary per 1 year. Every 6 months they will get a bonus of 1 month. ఎక్సలెంట్ గా ఉంది అసలు. అంతే ఎంత వర్క్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అది, వర్కర్ ఫ్రెండ్లీ అండ్ వర్క్ ఫ్రెండ్లీ ఆల్సో. And also they work for Monday to Friday only. అదే 5-day week. Yes. ఎక్సలెంట్. Saturday Sunday is your free time. ఇందులో మనకి క్వాలిటీ ఆఫ్ కాలేజెస్ ఏమైనా EdPlus వాళ్ళు ఫిల్టర్ చేస్తారా? అలా అని ఏం లేదు మ్యామ్. ఇక్కడ బేసికల్గా ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, టాప్ మోస్ట్ స్టూడెంట్ అవ్వచ్చు, ఈవెన్ IITians అవ్వచ్చు. వీ ప్రొవైడ్ దెమ్ ద లాంగ్వేజ్ ట్రైనింగ్ అండ్ వీ ట్రైన్ దెమ్ హౌ ద వర్క్ కల్చర్ ఈజ్ ఇన్ జపాన్. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ బీ ప్లేసింగ్ దెమ్ ఇన్ టు ద కంపెనీ అండి. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ వాట్ EdPlus ఈజ్ గివింగ్ టు ద ఇంజనీర్స్ అంటే, వారు ఎప్పుడైతే మా ఆఫీస్కి వస్తారో ఆ టైంలోనే ద HRs ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ విల్ బీ ఇంటర్వ్యూయింగ్ ద స్టూడెంట్స్ అండి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత దే విల్ గివ్ యూ అన్ కండిషనల్ ఆఫర్ లెటర్ సేయింగ్ దట్ మీరు N3 అనే ఎగ్జామ్ పాస్ అయిన వెంటనే యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ విత్ అస్ అని ఇచ్చేస్తారు అక్కడికక్కడ. సో ఒక గ్యారంటీ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్ అనేది అక్కడే క్లియర్ కట్ రోడ్ అనేది మేము ఇచ్చేస్తాం. అండ్ అదే కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చేసి దే విల్ బీ హ్యాపీ and they will be under EdPlus for almost 1 year there will be provided the accommodation by EdPlus. సో ఇప్పుడు EdPlus ఆఫర్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ మిమ్మల్ని సంప్రదించి ఈ కండిషనల్ ఆఫర్ లెటర్ పెట్టుకుని మీ EdPlus ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యి జపాన్కి వెళ్ళిపోతారు. అవునండి. జపాన్లో మీరు వాళ్ళని ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ లాగా వాళ్ళకి ఆన్ ద ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుందా లేకపోతే ఎట్లాగా? ఆన్ ద ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుందండి. అండ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పార్ట్ టైం జాబ్ అట్ ద టైమ్ ఆల్సో. అది ఎప్పుడైతే వాళ్ళకి COE వచ్చిన వెంటనే వీ విల్ బీ అలొకేటింగ్ అ పార్ట్ టైం జాబ్ ఫర్ దెమ్ ఆల్సో. పార్ట్ టైం జాబ్ ఇప్పించి మీరు మిగతా టైం అంతా వాళ్ళకి కాలేజ్లో ఉంటూ సాఫ్ట్ స్కిల్స్ అన్ని నేర్పించేస్తూ, అండ్ వాళ్ళకి అక్కడ 1 year అకామిడేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ వాళ్ళకి హెల్త్ కేర్ కానీ ప్రతి ఒక్కటి వీ విల్ బీ టేకింగ్ కేర్. అండ్ వన్స్ ఆ స్టూడెంట్ అనే అతను అక్కడ ప్లేస్ అయిన తర్వాత కూడా అవర్ పీపుల్ విల్ బీ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్. అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇష్యూస్ వీ విల్ బీ సార్టింగ్ ఇట్ అవుట్ అండి. ఈ 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఏమేమి నేర్పిస్తారు? లాంగ్వేజ్, సాఫ్ట్ స్కిల్స్, అక్కడ ఇండస్ట్రీ ఓరియంటేషన్ కొంత, మేబీ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ప్రాక్టికల్ ఇన్ఫో, అవన్నీ ఓకే. లైఫ్ స్కిల్స్. అవునండి. అవి కాకుండా ఇంకేమన్నా ఉంటాయి వెంకట్ గారు? అవి కాకుండా ఇంకా వేరే అంటే జనరలీ హౌ టు సోషలైజ్ దెమ్సెల్వ్స్. అది దిస్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ అండి. ఎందుకంటే మన స్టూడెంట్స్ కూడా దే ఆర్ వెరీ క్లోజ్డ్, నారో మైండెడ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే హౌ టు గ్రీట్ ద పీపుల్, కలుపుగోలుగా ఉండడం. ఎస్, ఇవి లేకే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి లైఫ్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ వీఆర్ టీచింగ్ దెమ్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ ఇక వాళ్ళ స్కిల్ సెట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే వీ డోంట్ గివ్ దెమ్ సపరేట్ స్కిల్ సెట్స్. అంటే ఇప్పుడు నేను వచ్చేసి మెకానికల్ వాడికి మీరు శాప్ నేర్చుకోండి అమ్మా అని చెప్పి ఐ కెనాట్ టీచ్ దెమ్ శాప్ దేర్. బట్ వాట్ ఐ కెన్ టీచ్ దెమ్, so you can apply for the internship in Mitsubishi or in Toyota or in whatever the Land Cruiser companies. ఇలాంటి వాటిల్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది మేము చూస్తాం. చూసి వీ విల్ గెట్ యూ టు బీ ప్లేస్ దేర్. అండ్ దేర్ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది మీరు ప్రూవ్ చేసుకోలేనప్పుడు అది EdPlus కాదు, ఇంకా ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదండి. కరెక్ట్. అండ్ వన్స్ ఎంట్రీ పార్ట్ వరకు EdPlus విల్ గ్యారంటీ యూ ద థింగ్. చాలా బాగుందండి. కానీ ఇప్పుడు EdPlus ఈ 1 year ప్రోగ్రామ్కి విద్యార్థులకు ఎంత ఖర్చు అవుతుంది? ఇంక్లూడింగ్ దేర్ అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కాస్ట్ రఫ్లీ అరౌండ్ 15 to 16 lakhs అండి. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ ద ఫ్లైట్ చార్జెస్ అండ్ దోస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇన్ దిస్ వీ విల్ బీ గివింగ్ దెమ్ the language program N5, N4, N3,
అండ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్స్, తర్వాత ఇన్సూరెన్సెస్, 1 year అకామిడేషను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ అండి. అంతా ఇంక్లూడ్ అయ్యి దాంతో పాటు కావాల్సిన అదే ట్యూషన్ ఫీ, మీ ట్యూషన్ ఫీ కూడా మీరు తీసుకుంటారు అవునండి, కదా ఆబ్వియస్లీ, అంతా కలిపి సరే 15-16 లక్షలతో పాటు టికెట్ల ఖర్చు అదనపు అవుతుంది అవునండి. అదనంగా. ఈ 15-16 లక్షలు భర్తీ చేయడానికి వాళ్ళు అక్కడ కొంత వర్క్, పార్ట్ టైం వర్క్ చేయొచ్చు అంటున్నారు. అవునండి. కొంతవరకు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే మ్యాక్సిమం వచ్చేసి మన ఇండియన్ కమ్యూనిటీలో మ్యాక్సిమం బయటికి వెళ్ళే స్టూడెంట్స్ మనం చూసుకుంటే మిడిల్ క్లాసు, లేదంటే అప్పర్ మిడిల్ క్లాసు లేదా లోయర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. సో వాట్ ఈడీ ప్లస్ ఈజ్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ వాట్ వే అంటే వీ హ్యావ్ అవర్ ఎన్బిఎఫ్సిస్ విత్ అస్ అండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్. ఎస్, వాళ్ళు ఇఫ్ ద స్టూడెంట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దేర్ రిలేటివ్ కానీ లేకపోతే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ అవ్వచ్చు, if they give a surety sign for and that person should draw at least around 30 to 50,000 rupees per month, and he will be getting a loan up to around 15 lakhs. So సో unsecured 15 లక్షల loan లోన్ కూడా మీరు ఎన్బిఎఫ్సిస్ ద్వారా వెసులుబాటు కల్పిస్తున్నారు. కల్పిస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ పార్ట్ టైం జాబ్ చేస్తారు కదా వీళ్ళు, అక్కడ అవునండి. ఎంత ఎర్న్ చేసే పొటెన్షియల్ ఉంటుంది వెంకట్ గారు, ఒక వీళ్ళు- రీజనబుల్ యావరేజ్ తీసుకుంటే? వీళ్ళు అక్కడికి వెళ్ళిన థర్డ్ వీక్ నుంచి దే ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ ద పార్ట్ టైం జాబ్స్. ఆ పార్ట్ టైం జాబ్స్లో వచ్చేసి మినిమం ఎట్లేదన్నా కానీ 85 నుంచి 1 lakh వరకు వాళ్ళు సంపాదించుకోగలరండి. అండ్ వాళ్ళకి 1 year అకామిడేషన్ అక్కడ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దే నీడ్ నాట్ టు పే ద వరీ ఏ అబౌట్ విధమైన ద ఖర్చులు ఉండవు. ఉండవు. ఓన్లీ వాళ్ళకు ఉండే ఖర్చు ఏముంటుంది, ఫుడ్ కానీ లేదా పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. లెట్ ఇట్ బి అరౌండ్ 15,000 తీసేసేయండి. ఓ 70,000 70,000 నికరంగా దే విల్ హ్యావ్ దట్ మనీ విత్ దెమ్ అండి. సేవ్ చేసుకుని అది ఈఎంఐ కట్టేసుకోవచ్చు. ఈఎంఐ కట్టేసుకుంటారు. అండ్ ఈ 1 year ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత ఎలాగో వాళ్ళకి చాలా ఎన్నో ఇంతల సాలరీతో వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా 7 to 8 times ఆఫ్ సాలరీ వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ ఇండియా. అంటే 20,000 వచ్చే దగ్గర యు ఆర్ గోయింగ్ టు గెట్ అరౌండ్ 1.5 lakh అండి. అంటే దట్స్ అ బిగ్ మనీ. అండ్ ఇంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అవును. అది కూడా ఇంత అడ్వాన్స్మెంట్, ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండే ఒక ఎకానమీ. అండ్ హెల్త్ వైజ్ కానీ ఏదైనా కానీ జపాన్ ఈస్ ఫార్ బెటర్ దెన్ అంతే కదండి. అవర్ కంట్రీ. మీకు అసలు ఎందుకు అనిపించింది ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలని? ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇది? సో వాళ్ళు ఎప్పుడైతే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, దెర్ ఈస్ అ గ్యాప్ విచ్ అవర్ ఇండియన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్ అన్నప్పుడు వీ ఫౌండ్ అవుట్ ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ ద లాంగ్వేజ్, వర్క్ కల్చర్, బ్యాలెన్సింగ్ ఇది విత్ ద మేనేజ్మెంట్. జనరల్గా ఏంటంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉంటారండి. అంటే ఎస్ నేను ఇంజనీర్ని, ఐఎమ్ డూయింగ్ ఇట్, దే ఆర్ పేయింగ్ ఇట్ అన్న కాన్సెప్ట్తో ఉంటారు. బట్ జపనీస్ వర్క్ కల్చర్ ఈస్ నాట్ దాట్. మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అని అంటే దే విల్ కమ్ అండ్ దే విల్ ట్రై టు హెల్ప్ యూ ఆల్సో. కాకపోతే మీరు వాళ్ళకి ఇచ్చే మర్యాదని, రెస్పెక్ట్ని, అది మన పెద్దలు అంటారు చూడండి, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలని అంటారు. మన పిల్లలకి ఏంటంటే ఇప్పుడు అలాంటిది ఉండదండి. నేనే బాస్ అన్న ధోరణిలో ఉంటారు. సో ఇలా మేము ఏదైతే కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న తర్వాత దెన్ మై టీమ్ హ్యాడ్ డిసైడెడ్, ఓకే సో దీస్ ఆర్ ద ఫ్లాస్ వాట్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో దానికోసం అని చెప్పి వాట్ వీ కెన్ డూ ఈజ్ దట్ వీ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ అ పర్టికులర్ మేనర్. సో వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడైతే ఇండియా నుంచి వెళ్ళేటప్పటికే దే షుడ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, మినిమం దే షుడ్ హ్యావ్ అ కాన్వర్జేషన్స్, దే షుడ్ అండర్స్టాండ్ ద వర్క్ కల్చర్. ఆ మాత్రం వాళ్ళకి పట్టు వచ్చి ఉండాలండి. రెండోది ఏంటంటే అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈడీ ప్లస్ ఆఫీస్లోనే వెళ్ళే ముందే వీల్ బ్రీఫ్ దెమ్. జనరల్గా మన వాళ్ళంతా ఫంకీ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ ఉంటారండి. బట్ జపనీస్ దే హ్యావ్ అ క్లీన్ హెయిర్ కట్స్ అండ్ షేవ్స్, చాలా నీట్గా ఉండాలి వాళ్ళకి. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని మేము వాళ్ళని నేర్పించేసి పంపిస్తామండి. సో మరి వెంకట్ గారు, ఈ మొత్తం ప్రోగ్రాములో ఇంతవరకు ఎంతమంది వెళ్ళారండి? ఇప్పటి వరకు బేసికల్గా ఈడీ ప్లస్ నుంచి వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అండి. ఇట్ ఈస్ ఓన్లీ 50-60 అండి. బట్ అవర్ అసోసియేట్స్ హూ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వన్ సిన్స్ ఆల్మోస్ట్ 1 year నుంచి 3,000 engineers were being placed by our consortium and they were been working there. అంటే మీ గ్రూప్ లోనే ఉన్న వాళ్ళలో 3-4 వేల మంది వెళ్ళారు. అవునండి, అవును. సో అక్కడ చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేసుకుంటున్నారు. They are very happy and they were working with the మీకు ఇందాక చెప్పినట్టుగా టాప్ లెజెండ్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్లస్ బోయింగ్లో చేస్తున్నారు. అండ్ ప్రౌడ్ టు సే అండి, వీ హ్యావ్ IIT students with us who are working in Japan right now. You know the value of IITs. IITs produce the world-class engineers.
అలాంటి ఐఐటి నుంచి వచ్చిన స్టూడెంట్లు కూడా మా దగ్గరకు వచ్చి దే హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ ద జపనీస్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నౌ అండి. సో వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఈ ఇంజనీర్సే కదండి, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకు కూడా ఉన్నాయి మీ దగ్గర ఈడీ ప్లస్ దగ్గర? వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్. సో ఇంజనీర్స్ మాత్రమే కాదు, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు ఇలాగా ఒక వెసులుబాటు కల్పించి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నారు. వారే కాదండి, డిప్లొమా హోల్డర్స్, డిగ్రీ మీడియా వాళ్ళకి ఏమన్నా ఉంటే చెప్పండి వెంకట్ గారు, మేము వెళ్తాం. డెఫినెట్గా జపనీస్ భాష నేర్చుకుని డెఫినెట్గా అండి. మీడియా వాళ్ళకి కూడా మాస్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో దే హ్యావ్ గుడ్ ఓపెనింగ్స్ ఆల్సో దే. చాలా బాగుంది వెంకట్ గారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ఐడెంటిఫైయింగ్ అ న్యూ పాసిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ మ్యామ్. ఇది ఇప్పుడిప్పుడే ఇంకా పుంజుకోలేదు కాబట్టి ఇప్పుడు త్వరపడాలి అందరూ. ఎస్. సో ఆడపిల్లలు కూడా చాలా సేఫ్ అని చెప్తున్నారు, బికాస్ ఇట్స్ సచ్ అ సేఫ్ కంట్రీ. సో మాకు మీ కింద చెప్పినట్టుగా 30 మెంబర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారో అందులో వచ్చేసి అరౌండ్ 15 to 16 మెంబర్స్ దే ఆర్ గర్ల్ స్టూడెంట్స్ అండి. అండ్ ఆల్సో దే ఆర్ ఆఫ్ ఈసీ గ్రూప్, ట్రిపుల్ ఈ గ్రూప్ స్టూడెంట్స్. ఫర్గెట్ అబౌట్ కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్ ఈ గ్రూప్ స్టూడెంట్స్ వెళ్ళి దే ఆర్ వర్కింగ్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇండస్ట్రీ అండ్ దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ అండి. చాలా బాగుంది. ఒక పాపతో నేను మాట్లాడుతుంటే షీ టోల్డ్ మీ, షీ ఎక్స్ప్రెస్డ్ హర్ హ్యాపీనెస్ అండి. అంకుల్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐ విల్ బీ ఏబుల్ టు సెటిల్ హియర్ ఇట్ సెల్ఫ్. అండ్ దేవుడు దయ తెలిస్తే ఆల్మోస్ట్ ఒక 6 to 7 years అక్కడే ఉండేసి I'll get my passport and then I can think about Japan, US లేకపోతే UK. అప్పుడు నేను ఆలోచన చేస్తాను. అండ్ అప్పుడు నేను ఏదన్నా ఆలోచన చేశాను అంటే దట్ విల్ బీ ఇన్ ద బిగ్గర్ పొజిషన్స్. అంతే కదా, ఆ రోల్లో ఆశిస్తున్నాను కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఇన్ దట్ మేనర్ అంకుల్ అని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసింది. చాలా బాగుంది వెంకటరెడ్డి గారు. ఐ థింక్ ఈ కొత్త పాసిబిలిటీని చాలా మంది స్టూడెంట్స్ అందుకోబోతున్నారు. ఇదేంటి బ్యాచ్ వైజ్ వెళ్తారా అండి, లేకపోతే సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తారు? బ్యాచ్ వైజ్ అండి. పర్ బ్యాచ్ వచ్చేసి వీ టేక్ అరౌండ్ 30 to 50 మెంబర్స్ అండి. అండ్ బేసికలీ ఏంటంటే వీ కెనాట్ గివ్ అ మ్యాక్సిమం సపోర్ట్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఒక బ్యాచ్ వైజ్ అంటే మనకి ఎవ్రీ మంత్ ఒక 30 మెంబర్స్ అన్నా కానీ వీ విల్ బీ పుషింగ్ దెమ్. అంటే సో ఎన్ని బ్యాచ్లు అయినా వెళ్ళొచ్చు, అంటే జూన్లోనే వెళ్ళాలి అట్లా ఏం లేదు. కాబట్టి అందరూ త్వరపడి పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేసి ఈడీ ప్లస్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాలి. అయ్యి తెలుసుకోండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టా, మీకు ఈ ఆప్షన్ బాగుందా అని అనిపిస్తే తప్పకుండా ఇది ఒక గోల్డెన్ ఫ్యూచర్కి కొత్త వారధిగా ఏర్పడుతుంది. ఈడీ ప్లస్ ఇనిషియేటివ్, ఎడ్యుకేషన్ ఇండియా ఇనిషియేటివ్. ఈడీ ప్లస్ అనేది ఆల్వేస్ ఇట్స్ అ పయనీర్ అండి టు ఐడెంటిఫై ద పాత్వేస్ అనమాట. వీ డూ ద రివర్స్ ఇంజనీరింగ్, ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ మెడిసిన్ అవ్వచ్చు లేకపోతే ఇన్ ఇంజనీరింగ్ అవ్వచ్చు. వి కమ్ విత్ అ జాబ్ టు ద స్టూడెంట్స్ అనమాట. దిస్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. అండ్ వెన్ వీ స్టార్టెడ్ ఈడీ ప్లస్ ఆల్సో అవర్ మెయిన్ మోటివ్ అనేది కూడా మధ్యతరగతికి అందుబాటులో విదేశీ వైద్య విద్య అనేది మేమే తీసుకొచ్చిన ఇదండి. In the same way, we are bringing out a job for the engineers. So 2002 నుంచి మీరు ఉన్నారు నిజానికి. Yes, exactly. మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ ని ఎక్స్ప్లోర్ చేసిన ఫస్ట్ మీరే. అవునండి. అలాగా క్రమక్రమంగా ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యకి కూడా ఒక సార్థకత కల్పిస్తూ, అవునండి, ఒక ఫుల్ఫిల్మెంట్ అండ్ సక్సెస్ కర్వ్ ఎలాగో ఆ పాత్వే కల్పిస్తున్నారు ఈడీ ప్లస్ వారు. సో త్వరపడి మీరు కూడా ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోండి, ఈడీ ప్లస్ని కాంటాక్ట్ అవ్వాలని మేము కోరుతున్నాం. వెంకటరెడ్డి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ కూడోస్ టు యూ అండ్ యువర్ టీమ్. అండ్ మేము త్వరలో జపాన్ రాబోతున్నాం. యు ఆర్ వెల్కమ్ మ్యామ్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే.